నమస్తే అండి. నేను రత్నపిల్ల, పాశం యాదగిరి. మీరు విజ్ఞులు, ఒక జర్నలిస్ట్‌గా మీకు సుదీర్ఘమైన అనుభవం ఉంది. సమాజం మీద ఒక మంచి అవగాహన ఉన్న ఒక వ్యక్తి మీరు. అలాంటిది ఈరోజు మీరు మాట్లాడుతున్న భాష నిజంగా మీరు మనస్సాక్షితో మాట్లాడుతున్నారా? ఒక్కసారి ఆలోచించండి. వ్యక్తుల్ని లక్ష్యంగా చేసుకుని ఈరోజు మీరు మాట్లాడుతున్నారు. విధానాల మీద, నిర్ణయాల మీద, ప్రజా సమస్యల మీద మీరు విమర్శించి ఉంటే జర్నలిజానికి అలాగే మీకు అంటూ ఒక విలువ ఉండేది. స్వతంత్రం వచ్చి ఇన్ని దశాబ్దాలు గడిచిపోయాయి. తెలంగాణ రాష్ట్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు గడిచిపోయాయి కదా! ఇప్పుడు కొంతమంది నాయకుల్ని మాత్రమే టార్గెట్ చేసి మీరు మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యంగా మా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి మీరు ఉపయోగిస్తున్న భాష తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ సంప్రదాయాన్ని, తెలంగాణ గొప్పతనాన్ని వాళ్ళు సిగ్గుపడే విధంగా, దాన్ని ప్రతిబింబించే విధంగా మీరు మాట్లాడుతున్నారు. విభేదాలు ఉండొచ్చు, విమర్శలు చేయొచ్చు, కానీ వ్యక్తిగత స్థాయిలో మీరు మాట్లాడుతున్నారు కదా! సో ఎవరి ప్రయోజనాల కోసం, ఎవరి లాభం కోసం మీరు మాట్లాడుతున్నారో మీరు ఒక్కసారి సమాధానం చెప్పాలి. తెలంగాణ భాష అంటే ఆత్మగౌరవం, ఆప్యాయత, సంస్కారం. ఆ భాషని మీరు నవ్వుల పాలు చేస్తున్నారు. సో గౌరవాన్ని పెంచే విధంగా భాష అనేది ఉండాలి, కానీ మీరు గౌరవాన్ని తగ్గించే విధంగా, తెలంగాణ ప్రజలు తలదించుకునే విధంగా మీరు మాట్లాడుతున్నారు. సో తెలంగాణ భాషని, యాసని గౌరవించిన వ్యక్తి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు. సో మీ సంస్కారాన్ని, మీ మాటల్లో మీ సంస్కారాన్ని పెంచేలాగా మీరు మాట్లాడండి. ఎందుకంటే తెలంగాణ ప్రజలు గౌరవం ఇస్తున్నారు మీకు. ఆ గౌరవం ఆ ప్రజల్లో మీకు ఉండాలి అంటే మీరు మాట్లాడే భాష, మీరు చెప్పే నిజాలు వాళ్ళు విశ్వసిస్తారు. సో ప్రజలు విజ్ఞులు. మీరు ఇప్పటికైనా మీ భాషని, మన సంస్కృతిని, మన తెలంగాణ యాసని మీరు ముందుకు తీసుకెళ్ళాలి అని నేను కోరుకుంటున్నాను.